నమస్కారం అండి. డెస్క్టాప్ పని చేస్తున్న వాళ్ళ కోసం ఈ వీడియో. చాలామంది డెస్క్టాప్ పని చేస్తున్న వాళ్ళు వాళ్ళ కెపాసిటీని పెంచుకోవాలి, పెయిన్ ఏమీ రాకుండా లాంగ్ టర్మ్కి ఎఫిషియెంట్గా పని చేయాలి, దానికి కావాల్సిన కొన్ని ఎక్సర్సైజ్ మాకు నేర్పియండి, అది కూడా సైంటిఫిక్ ఫామ్లో ఉండాలి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ దిస్ ఎక్సర్సైజ్ ఈస్ నాట్ టు రిలీవ్ ద పెయిన్. మీకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది, దాని నుంచి మీరు సఫర్ అవుతున్నారంటే మంచి సజెషన్. మీరు ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ని కలిసి మీకు ఏం ప్రాబ్లం వచ్చింది అని అండర్స్టాండ్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు సజెస్ట్ చేసిన ఎక్సర్సైజ్ని మీరు చేయడమే బెస్ట్. ఇది పెయిన్ కాకుండా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఒక చిన్న చిన్న స్టిఫ్నెస్, లేకపోతే ఈ పెయిన్ రాకూడదు అని అనుకుంటున్న వాళ్ళకి మాత్రమే. రెండు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఏమి ఒక ఎక్సర్సైజ్ని మనం మొదలు పెడితే ఫస్ట్ వార్మప్ చేసుకోవడము ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు క్రాంప్ వచ్చి దాని నుంచి స్పాసం రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ని చెప్తాను. ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీ నెక్ ఎంతవరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవుతుందో కంఫర్టబుల్గా, పెయిన్ ఏమీ కాకుండా చిన్న ఒక రెస్ట్రిక్షన్ ఎండ్లో ఫీల్ అవ్వాలి. అక్కడ దాకా మీరు ఒక మీడియం స్పీడ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 8 to 10 times మూవ్ చేయండి. ఇదైన తర్వాత సైడ్ టు సైడ్ రొటేషన్, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగి చూడడం లాగా ఇది ఒక 10 times చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇయర్ టు షోల్డర్, ఇయర్ షోల్డర్ని టచ్ చేస్తే ఎలా టచ్ చేస్తుందో అలా మైండ్లో అనుకొని మీకు కంఫర్టబుల్గా సైడ్ బెండ్ చేయాలి. సైడ్ బెండ్ చేసినప్పుడు ఇక్కడ చేసినప్పుడు ఇటువైపు చేసినప్పుడు ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, ఇటువైపు చేసినప్పుడు ఇటువైపు స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్ ఫీల్ అన్నది మంచిగా చాలా మైల్డ్గా ఉంటే చాలు. గట్టిగా లాగడం అన్నది అవాయిడ్ చేయాలి. ఇది 3 అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా చూడడం, ఇలా. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు ఇక్కడ స్టెర్నోగ్లిడోమాస్టైడ్ అని ఒక మసిల్ చెప్తారు. అది చాలా ఓవర్ యాక్టివ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది మీకు మంచిగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇలా కాంబినేషన్గా చేయొచ్చు. ఇక్కడ నుంచి ఎక్స్ లాగా ఇలా చూస్తే మీకు ఈజీగా ఉంటుంది చేతానికి. అలాగే ఇటు సైడు 4 ఎక్సర్సైజ్ అయినాయా. ఇప్పుడు షోల్డర్ కోసము. ఎప్పుడూ నెక్ అన్నది షోల్డర్తో కలిసియే ఉంటుంది. సో నెక్లో మీరు ఏం చేస్తే స్కాపులాలో మీకు ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. అదే మీరు షోల్డర్లో మీరు ఏమైనా ప్రాబ్లం చేస్తే నెక్కి మీకు ఇంపాక్ట్ వస్తుంది. సో రెండు మనం కలిసి చేయాలి. సో షోల్డర్లో వచ్చేసి పైకి కిందకి వదిలేస్తున్నప్పుడు మాత్రం చాలామంది ఏం చేస్తారంటే ఇలా వదిలేస్తారు. అలా వదిలేకుండా కింద మీరు మెల్లిగా వదిలేయాలి, మెల్లిగా డ్రాప్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. మనం ఎప్పుడూ ఎక్కువసేపు చైని కిందనే పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న మసిల్స్ కూడా టైట్ అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే చైని ఇలా పెట్టుకొని ఇలా, అలాగే ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఇలా, బాడీతో జస్ట్ చిన్నగా ఇలా బెండ్ చేయండి. మీరు ఇలా చేయి పట్టుకోవాలని కూడా అక్కర్లేదు, జస్ట్ ఇలా చేస్తే చాలు. ఇదన్నీ మైల్డ్గా చేయండి. దీని నుంచి ఒక పెయిన్ రాకూడదు మాకు. వన్స్ డే ప్రోగ్రెస్ అవుతూనే ఉంటే రేంజ్ కూడా మంచిగా వస్తుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలా క్లోజ్ చేసి ఇలా ఓపెన్ చేయాలి. ఇది ఎందుకు అంటే మనం చెస్ట్ మసిల్స్ని ఓపెన్ చేయడానికి కోసము. ఎప్పుడు మనం ముందనే డెస్క్టాప్ పని చేస్తున్నప్పుడు ముందున్న మసిల్స్ అన్నది షార్టన్ అవుతుంది, అది లెంతన్ అవ్వడానికి కోసము వెనక. ఇదన్నీ మినిమంగా ఒక 6 to 8 times, మ్యాక్సిమంగా ఒక 10 to 12 times లాగా చేసుకోండి మీడియం స్పీడ్లో. ఇదన్నీ మీరు చేయడానికి 3 to 5 minutes పడుతుంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మంచి వార్మ్ అయ్యి మంచిగా మీ జాయింట్ అన్ని రెడీ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడ మీకు టైట్నెస్ అనిపిస్తుందో ఆ మసిల్ని మాత్రం స్ట్రెచ్ ఎలా చేయాలని చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి కార్నర్ మసిల్, లివర్ స్కాపులా అంటారు. దానికి ఇలా సగం రొటేట్ చేసి ఆపోజిట్ సైడ్ అక్కడ నుంచి ఫార్వర్డ్గా బెండ్ చేసి బాడీని మీరు కదలకుండా హెడ్ని మాత్రం జస్ట్ పుల్ చేయండి. ఇది మైల్డ్గా ఉండాలి. ఇక్కడే మీరు 10 to 15 seconds హోల్డ్ చేయాలి. 2 to 3 times చేస్తే చాలు. అలాగే ఆపోజిట్ సైడ్ కూడా సగం రొటేషన్, ఫార్వర్డ్ బెండింగ్, హోల్డ్ ఫర్ 15 seconds. స్ట్రెచ్ చేసినప్పుడు బ్రీదింగ్ అనేది మంచిగా ఉండాలి, బ్రీదింగ్ని మాత్రం ఆపకండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి అప్పర్ ట్రపీజియస్ స్ట్రెచ్. ఇక్కడ ఉన్న మసిల్ దానికి సేమ్ సైడే రొటేట్ చేయండి. అక్కడ నుంచి ఫార్వర్డ్ బెండ్ చేయండి, లాగడం మాత్రం ఆపోజిట్ సైడ్లో చేయండి.
అలాగే ఆపోజిట్ సైడ్ సేమ్ సైడ్ రొటేట్, అక్కడ నుంచి ఫార్వర్డ్ బెండ్, లాగడం మాత్రం ఆపోజిట్ సైడ్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న స్టెనోక్లీడోమాస్టైడ్కి. సో ఇది చేయడం ఒక్కొక్కరికి ఇబ్బంది ఉంటుంది. మీకు చేసినప్పుడు ఏమైనా పెయిన్ వస్తుంది, డిస్కంఫర్ట్ వస్తుంది అంటే మీరు వదిలేయండి. ఎవరెవరికి ఈ ఎక్సర్సైజ్ కంఫర్టబుల్గా ఉందో వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు. సో ఇది ఏం చేయాలంటే సేమ్ సైడే రొటేట్ చేయాలి, అక్కడ నుంచి వెనక బెండ్ చేయాలి. వెనక బెండ్ చేసి ఆపోజిట్ సైడ్ బెండ్ చేయాలి. అలాగే రైట్ సైడ్కి చేస్తున్నాను, సేమ్ సైడ్ రొటేషన్, అప్వర్డ్, తర్వాత ఆపోజిట్ సైడ్ బెండింగ్. ఈ ఒక ఎక్సర్సైజ్ మాత్రం కేర్ఫుల్గా చేసుకోండి, అంతే. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రెచెస్ అయిపోయింది. షోల్డర్లో ఒకే ఒక మసిల్కి మాత్రం మనం స్ట్రెచ్ చూద్దాం. ఇప్పుడు చెస్ట్ మసిల్ని ఎలా స్ట్రెచ్ చేయాలి అని చూడకపోతున్నాము. సో స్ట్రెచ్ మసిల్ని స్ట్రెచ్ చేయడానికి ఎల్బోని షోల్డర్ హైట్లో గోడ పైన పెట్టాలి. ఎంత డిస్టెన్స్ ఉండాలంటే ఇది ఎంత లెంత్ ఉందో అంత డిస్టెన్స్ ఉండాలి. ఎక్కువ దగ్గర ఉండకూడదు, ఎక్కువ దూరంలో ఉండకూడదు. సో స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి సేమ్ కాల్ని ముందు తీసి పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ మోకాల్ని ఇలా వంచి బాడీని ముందు లీన్ చేయాలి. ఇలా పెట్టిన తర్వాత మోకాల్ని వంచి బాడీని ముందు లీన్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు బాడీని ఇటు సైడ్ తిప్పకుండా బాడీని స్ట్రైట్గా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసినప్పుడు ఇక్కడ చెస్ట్ మసిల్ మీకు లాగుతుంది అనమాట, స్ట్రెచ్ ఫీల్ వస్తుంది. దీన్ని మైల్డ్గా 10 to 15 seconds ఉంచవచ్చు, సేమ్ లైక్ 2 to 3 seconds. అలాగే ఆపోజిట్ సైడ్కు మీరు ఆ చేయి తిరిగి చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనం స్ట్రెచ్ని చూసాము, ఇప్పుడు దాకా వార్మప్ చూసాము, స్ట్రెచ్చింగ్ చూసాము. నెక్స్ట్ నెక్కి సంబంధించిన, స్కాపులాకి, షోల్డర్కి సంబంధించిన డీప్ మసిల్స్ కొన్ని ఉంటుంది. ఆ డీప్ మసిల్ మంచి యాక్టివేషన్లో ఇంకా మంచి ఎండ్యూరెన్స్లో ఉంటేనే మనం ఎక్కువసేపు పనిచేయడానికి అది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఆ మసిల్స్ని నేను 1 by 1 ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా ఎండ్యూరెన్స్ పెంచాలి అని చెప్పకపోతున్నాను, రండి చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి చిన్ డ్రాప్ అంటారు. నెక్కి ముందు ఉన్న డీప్ మసిల్ని ఎలా మనం యాక్టివేట్ చేయాలని చూడకపోతున్నాము. సో ఇది చేయడానికి ఏం చేయాలంటే ఈ చిన్ ఉంది కదా, దాన్ని స్లోగా టువర్డ్ చేస్తూ ఇలా డ్రాప్ చేయాలి అనమాట. ఇలా డ్రాప్ చేసినప్పుడు ఇది కొంచెం చిన్నగా లేస్తుంది. అలా చేస్తే మీరు కరెక్ట్గా చేస్తున్నారని మీనింగ్. కానీ ఇలా మాత్రం ఫాస్ట్గా చేయకండి, ఇక్కడ మీకు లో బ్యాక్ కూడా ఆర్చ్ అవుతుంది అనమాట. సో మెల్లిగా జస్ట్ దీన్ని మాత్రం లేస్తున్నట్లాగా ఇలా డ్రాప్ చేయండి. వన్స్ ఇలా డ్రాప్ చేసిన తర్వాత అలాగే మినిమం 10 seconds నుంచి మ్యాక్సిమం మీరు 30 seconds దాకా ఉంచవచ్చు. సో ఇలా ఉన్నారు, మెల్లిగా ఇలా డ్రాప్ చేస్తున్నారు అంతే. సో ఇది మీకు కంఫర్టబుల్గా ఎంతవరకు వస్తుందో అంతవరకు డ్రాప్ చేయండి చాలు. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇది మీరు 10 seconds చేస్తున్నారంటే 10 times లాగా మినిమంగా ట్రై చేయొచ్చు. లేదు 30 seconds కూడా ఉండగలుగుతున్నారంటే 5 sets లాగా మీరు చేసుకోవచ్చు. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి షోల్డర్లో సెరేటస్ ఎంట్రీ అని ఒక మంచి మసిల్ ఉంటుంది, ఆ మసిల్ కోసము. యాక్చువల్లీ ఈ ఎక్సర్సైజ్ని సెరేటస్ పంచెస్ అంటారు. కానీ పంచ్ లాగా ఫాస్ట్గా అనుకొని చేయకుండా మనం స్లోగా పంచ్ చేయాల్సిందే అనమాట. సో ఇది చేయడానికి చైని స్ట్రైట్గా షోల్డర్ లెవెల్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా చిన్నగా స్ట్రెచ్ అవుట్ చేయాలి. దీన్ని పంచ్ అంటారు. ఇలా పంచ్ చేసి మనం ఒకే టైంలో 2 చైని కూడా చేయొచ్చు. ఇలా పంచ్ చేసి 10 seconds ఉంచాలి. ఇది మీకు ఈజీగా ఉంది అంటే ఒక 1 kg 2 kg మీ కెపాసిటీ ప్రకారం మీరు వెయిట్ని చైలు పట్టుకొని మీరు లేపొచ్చు. లేదు అంటే ఇనిషియల్గా వెయిట్ కాకుండానే ఒక 10 seconds 10 times లాగా మీరు చేసుకోవచ్చు. ఇది కూడా ఇనిషియల్గా 5 to 10 seconds నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా మీరు 30 seconds దాకా తీసుకొని వెళ్ళవచ్చు. మంచిగా ఎండ్యూరెన్స్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ సెరిటస్ యాంటీరియర్ ఇంకా డీప్ సర్వికల్ ఫ్లెక్సర్స్, దాంతో కలిపి వెనక ఉన్న మసిల్స్, ఇది 3 కలిసి ఒకే ఎక్సర్సైజ్లో నేను చెప్తాను. ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. ఇది చేయడానికి మనం బోర్లో పడుకొని మన ఎల్బోస్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా ఉండాల్సిందే అనమాట. షోల్డర్కి 2 ఎల్బోకి ఉన్న డిస్టెన్స్ అనేది షోల్డర్ ఎంత విత్ ఉందో ఆ విత్తులో పెట్టుకోవాలి. ఎక్కువ డిస్టెన్స్ ఉండకూడదు, ఎక్కువ షార్ట్ ఉండకూడదు. సో ఇది 2 మాత్రం ఫస్ట్ చూసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ చిన్నుని ఇలా డ్రాప్ చేసుకోండి. ఇలా డ్రాప్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఇలా పుష్ చేయాలి అనమాట. ఇది పుష్ చేస్తున్నప్పుడు మెల్లిగా పుష్ చేయండి, చిన్ డ్రాప్ చేసుకోండి.
ఈ ప్రతి ఎక్సర్సైజ్ని మనం హోల్డింగ్ లాగానే చేయాలి, మూమెంట్ లాగా చేయకుండా. ఎందుకంటే ఇది సస్టైన్డ్ హోల్డింగ్ మనం చేయడాని కోసమే క్రియేట్ అయింది. సో మనం ఏం చేయాలంటే ఒక హోల్డింగ్లో పెట్టి మినిమం 5 సెకండ్ నుంచి, లోడ్ మీకు టాలరెన్స్ లేదా అంత కెపాసిటీ లేదంటే మినిమం 5 సెకండ్ నుంచి మాక్సిమం 10-15 అని 45 సెకండ్స్. ఇంకా మీరు ఈ ఎక్సర్సైజ్ అయితే కంటిన్యూస్గా 1 to 2 minutes కూడా చేయొచ్చు, మంచిగా ఎండ్యూరెన్స్ పెరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం నెక్లోనే డిఫరెంట్ వేరియేషన్ చూద్దాము. ఇది వన్ ఆఫ్ ద వేరియేషను. మనం బోర్లో పడుకొని ఇలాగే చిన్ డ్రాప్ చేసి హెడ్ని చిన్నగా లేపాలి. ఇది లేపుతున్నప్పుడు మనం బాడీని లేపకూడదు, బాడీ అలాగే పొజిషన్ మారకుండా ఉండాలి. సో ఇది చేసినప్పుడు ఓవరాల్ బ్యాక్ మసిల్స్లో ఉన్న స్టెబిలైజర్ మొత్తం మీకు యాక్టివేట్ అవుతుంది. సేమ్ 10 సెకండ్ నుంచి స్టార్ట్ చేయండి, 30 to 45 సెకండ్స్. ఇంకా మీరు 2 to 3 minutes దాకా కూడా తీసుకుని వెళ్ళొచ్చు ఈ ఎక్సర్సైజ్ని. నెక్స్ట్ వచ్చేసి స్కాపులా స్టెబిలైజర్. స్కాపులా స్టెబిలైజర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్కాపులా రిట్రాక్షన్ అంటారు. సో దీన్ని చేయడానికి హెడ్ని మంచిగా సపోర్ట్ తీసుకొని, మీ దగ్గర ఏమైనా ఒక టవల్ ఉంటే ఆ టవల్ని కూడా పెట్టుకొని మంచిగా ఫోర్ హెడ్కి సపోర్ట్ ఇచ్చేసి ఇక్కడి నుంచి మీరు షోల్డర్ని మాత్రం లేపాలి, చెయ్యి లేపాల్సిన అక్కర్లేదు. సేమ్ మినిమల్గా 10 సెకండ్స్ 10 రెపిటేషన్ లాగా చేసి మీరు దీన్ని మ్యాక్సిమం 30 to 45 సెకండ్స్ చేస్తే చాలా గొప్ప. వన్స్ ఇది మీకు ఈజీగా వస్తుందంటే దీని నుంచి చైని చిన్నగా లేపొచ్చు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనం ఇన్ఫీరియర్ ట్రపీజియస్ అనే ఒక మసిల్ ఉంటుంది. ఆ మసిల్ కోసం చేయడానికి చైని మీరు వై షేప్లో పెట్టుకోవాలి. వై షేప్లో పెట్టుకొని బోర్లో పట్టుకొని హెడ్ కిందనే ఉండాలి. ఇక్కడ నుంచి చైని మాత్రం ఇలా పైకి లేపాలి. ఇది మినిమల్గా మీరు జస్ట్ పైకి లేపి కింద దింపితే కూడా చాలు, కొంచెం కష్టం ఉంటుంది. ఈజీగా ఉంది అంటే 5 సెకండ్ ఉంచడానికి ట్రై చేయండి. ఇంకా ఈజీగా ఉంది అంటే 10 సెకండ్ ఉంచడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఒక 20 to 30 సెకండ్స్ మీరు ఉంచారంటే చాలా ఎండ్యూరెన్స్ మీకు మంచిగా ఉంది అని మీనింగ్. ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్ రీజియన్కి ఎక్సర్సైజ్ చేసినప్పుడు 2 రీజియన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అయితే స్కాపులా, ఇంకా ఒకటి అయితే థొరాసిక్. సో ఇది రెండుమే మనం కలిసి చేయాలి. సో ఇనిషియల్గా మనం చేసినది నెక్ రిలేటెడ్ చేసాము, దాని తర్వాత షోల్డర్ రిలేటెడ్ చేసాము. ఇప్పుడు థొరాక్స్ రిలేటెడ్ చేయాలి, అప్పర్ బ్యాక్. సో అప్పర్ బ్యాక్కి మనం ఎలా ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇలా మీరు కూర్చొని, మీరు చాలా కంఫర్టబుల్గా కూర్చోండి. దీన్ని థొరాసిక్ ఎక్స్టెన్షన్ అంటారు. ఇక్కడ మీరు చేసినప్పుడు అబ్డామిన్ని టక్ చేసుకొని చేయండి. అప్పుడే లో బ్యాక్ పైన లోడ్ వెళ్ళకుండా ఓన్లీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది స్పైన్ మాత్రమే పనికి వస్తుంది అనమాట. ఇది చేసినప్పుడు మీరు షోల్డర్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా వెనక లాగేసుకోండి. ఇంకా మంచిగా వెనక ఉన్న మసిల్స్ అన్నీ కంట్రాక్షన్ అయ్యి మీకు మంచిగా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇలాగే మినిమం 5 సెకండ్ నుంచి మ్యాక్సిమం మీరు 30 to 45 సెకండ్ దాకా తీసుకుని వెళ్ళొచ్చు. ఇది థొరాక్స్ అండ్ స్కాపులా స్టెబిలైజర్ కోసం ఒక మంచి ఎక్సర్సైజ్ అన్ని మంచిగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్ మొత్తము ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసమే, కానీ ఈ ఎక్సర్సైజ్ మాత్రమే మీరు చేస్తే ఫిట్గా ఉంటారని చెప్పలేము. ఈ ఎక్సర్సైజ్ని మనం ఇంప్రూవ్మెంట్ ప్రకారం మీకు మంచిగా ఉంది అంటే నెక్స్ట్ లెవెల్ తీసుకుని వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు చేయలేకపోతే దాన్ని ఎలా రిగ్రెషన్ చేయాలని ప్రాపర్గా ఒక ఫిజియోథెరపీ గైడెన్స్ ద్వారా మనం రిగ్రెషన్ చేసి బ్రేక్ డౌన్ చేసి తీసుకుని వెళ్ళి మనం పైకి వెళ్ళాల్సింది అనమాట. సో ఈ ఎక్సర్సైజ్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఇలానే ఎక్సర్సైజ్ మీకు కావాలంటే మన గుడ్ ఫిజియో హబ్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.